ఉరిశిక్ష పడిన కేరళ నర్సుని రక్షించేందుకు భారత ప్రభుత్వం సాధ్యమైనంత వరకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నిమిషప్రియకు యెమెన్లో పడిన ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలి లేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. యెమెన్లోని పరిస్థితులను, చట్టాలను పరిగణలోకి తీసుకుంటే భారత ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేదని కేంద్రం తరపున న్యాయస్థానానికి హాజరైన అటార్నీ జనరల్ వెంకటరమణి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మొహతాల ద్విసభ్య ధర్మాసనానికి తెలియజేశారు. కేరళ నర్సులు రక్షించేందుకు భారత ప్రభుత్వం ఎంత దూరం వెళ్లాలో అంత దూరం వెళ్ళిందని అటార్నీ జనరల్ వెంకటరమణి సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేశారు. భారత్, యెమెన్ల మధ్య దౌత్య సంబంధాలు లేవని అటార్నీ జనరల్ వెంకటరమణి సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. అందుకే కేరళ నర్సు ఉరిశిక్షను వాయిదా వేయడం లేదా నిలిపివేయడం సాధ్యమేనా అని యెమెన్లోని ప్రాసిక్యూటర్కు ఓ లేఖ రాశామని అటార్నీ జనరల్ వెంకటరమణి న్యాయస్థానానికి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం యెమెన్లోని చాలా ప్రభావవంతమైన షేక్లతోనూ సంప్రదింపులు చేసిందని, ఈ విధంగా మన దేశ పౌరురాల్ని రక్షించేందుకు భారత ప్రభుత్వం తన సాయశక్తులా ప్రయత్నిస్తోందని అటార్నీ జనరల్ న్యాయస్థానానికి తెలియజేశారు. అయితే యెమెన్ విషయంలో సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో మన ప్రభుత్వం చేయగలిగింది పెద్దగా ఏమీ లేదని, ఈ కేసుకు దౌత్యపరంగా ఎలాంటి గుర్తింపు లేదని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. బ్లడ్ మనీ కేవలం ప్రైవేటు సంప్రదింపులు మాత్రమేనని అటార్నీ జనరల్ వెంకటరమణి సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మొహతా స్పందిస్తూ ఇది చాలా ఆందోళనకరం, ఒకవేళ నిమిష ప్రాణాలు కోల్పోతే అది చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్లో పడిన ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేమీ లేవని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక మిగిలింది బ్లడ్ మనీ ఆప్షనే. అయితే అది ప్రైవేటు సంప్రదింపు అని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. హౌతీల పాలనలో ఉన్న యెమెన్ చట్టాల ప్రకారం నేరం రుజువైన తరువాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఆ కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. ఈ విషయంలో నిమిష కుటుంబం బాధిత కుటుంబంతో సంప్రదింపులు కొనసాగిస్తోందని ది సేవ్ నిమిష ప్రియ ఆర్గనైజేషన్ సుప్రీం కోర్టుకు వెల్లడించింది. అయితే ఈ విషయంపై చర్చించేందుకు బాధిత కుటుంబం, హౌతీ యంత్రాంగం నిరాకరిస్తోంది. ఈ వ్యవహారం తమ గౌరవానికి సంబంధించిందిగా వారు చెబుతున్నారని, నిమిష కుటుంబం చెప్పుకోదగిన స్థాయిలో ధనాన్ని సేకరిస్తోందని, ఆ మొత్తం పెరిగితే వారి అభిప్రాయం మారుతుందో లేదో తెలియదని, ఇప్పటికైతే ఆ చర్చలు నిలిచిపోయాయి అని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టులో వెల్లడించారు. మరొక వైపు నిమిషప్రియ ప్రాణాలను కాపాడాలని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్రానికి లేఖ రాశారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కేరళ సీఎం పినరయి విజయన్ రాసిన లేఖలో ప్రధాని మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకొని నిమిషను విడిపించాలని కోరారు. అయితే ప్రస్తుతానికి నిమిషప్రియ మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు. కేరళకు చెందిన నిమిషప్రియ నర్సు కోర్సు పూర్తి చేసిన తరువాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తరువాత నిమిష యెమెన్లో ఓ క్లినిక్ తెరవాలనుకుంది. కానీ ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. అందుకే యెమెన్లోని తలాల్ అదీబ్ మెహదీ అనే వ్యక్తిని నిమిష, థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ ను ప్రారంభించారు. ఆ తరువాత తమ కుమార్తెకు సాంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన నిమిషప్రియ అది ముగియగానే తిరిగి యెమెన్ వెళ్లిపోయింది. అయితే నిమిష భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. మెహదీ దీన్ని అదునుగా భావించి తమ నుంచి డబ్బు లాక్కోవడంతో పాటు వేధించినట్టు నిమిష కుటుంబం ఆరోపించింది. నిమిషను మెహదీ తన భార్యగా చెప్పుకోవడం మొదలుపెట్టి పాస్పోర్ట్, ఇతర పత్రాలను లాక్కున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరికి నిమిషను తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. దీంతో నిమిషప్రియ 2016లో మెహదీపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ అక్కడి పోలీసులు నిమిషప్రియ ఫిర్యాదును పట్టించుకోలేదు. నిమిషప్రియ అక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాలని ప్రయత్నించింది. అందులో భాగంగానే 2017లో మెహదీకి మత్తు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాలని నిమిషప్రియ భావించింది. కానీ మత్తు మందు డోస్ ఎక్కువ అవడంతో మెహదీ చనిపోయాడు. ఆ తర్వాత మెహదీ మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్ లో పడేసింది నిమిష. చివరికి అక్కడి నుంచి సౌదీకి వెళ్లిపోతూ ఉండగా సరిహద్దుల్లో నిమిషప్రియను అరెస్టు చేశారు. నిమిషప్రియకు యెమెన్లో ఉరిశిక్ష విధించడంతో ఆమెను రక్షించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. అయితే మృతుడి కుటుంబానికి కొంత మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తే నిందితులను క్షమించి వదిలేసే అవకాశం యెమెన్లో ఉంది.
దీంతో నిమిషప్రియ కుటుంబం $1,000,000లను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై బాధిత కుటుంబం నుంచి స్పందన రాకపోవడంతో నిమిషప్రియ కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది.